నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు రాజధాని టూర్ మొదలు కాగా అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయనిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. రాయలపూడిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ దశలో ఉన్న భవనాలు నిర్మాణాల పురోగతిని ఆరా తీశారు. హైకోర్టు సెక్రటరియట్ జడ్జి క్వార్టర్స్ బిల్డింగ్స్ ని పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 70 నుంచి 80% పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రజా రాజధానిపై అనేక కుట్రలు విష ప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ తెలిపారు. మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని తెలిపారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూస్తుంది. 2019లో 151 చోట్ల గెలుపొందిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు వైసీపీ అంతర్మథనం ప్రారంభించింది. అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతరితర కీలక నేతలతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. అనంతరం నేతలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించిన వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని కలుస్తానని చెప్పారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసా ఇస్తానని తెలిపారు. సెగ్గుని పాచికలు అనే సబ్జెక్టు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోయారని, ఆ తర్వాత కురుక్షేత్రంలో విజయం సాధించారనే సంగతి గుర్తుంచుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెగ్గుని పాచికలు వేసినట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్లుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్లుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం తెలిపింది. మంచి చేశాం, అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లు కొడాలి నాని చెప్పారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. తమను ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదని తెలిపారు. రిషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన కర్మ జగన్ కు లేదని నాని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1.33 లక్షల మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ నాయకులు, కార్యకర్తలు అనేక వేల మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ, కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో, అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం, సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో.
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందనే గొప్ప మాటలు నమ్ముతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని, గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకి అనుగుణంగా ఆలయాల పవిత్రతను కాపాడేందుకు, ఆలయాల ప్రతి సెంటు భూమిని పరిరక్షించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ గ్రామీణం గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్ లో గురువారం ఉదయం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచి శ్రేయోనిధి నుంచి అందించే దస్త్రంతో పాటు ఆలయాల పవిత్రతను, ఔన్నత్యాన్ని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు పర్యవేక్షణ, అనుమతులకి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపైన మంత్రి సంతకాలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకొని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు, నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు, అధికారులు, మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్ని విధాలా కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికి కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటు అయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి, రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో హెల్దీ. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర జెండా దిమ్మను పగల కొట్టారని నిన్న వైసీపీ నాయకులు టీడీపీని ఆరోపించడం మంచి పద్ధతి కాదని, మీరే పగల కొట్టుకుని టీడీపీ పార్టీ నాయకులని నిందించడం మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వెంకటస్వామి, భూపతిరావు మరియు కర్లపాలెం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల నాయకులు 18వ తారీఖు అనగా నిన్న సాయంత్రం వారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాధాకరం. తెలుగుదేశంలో చేశారని చెప్పి వాళ్ళు ఇవ్వటం, అది ఆ చర్యను మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దిమ్మ ఎవరు పగలు కొట్టారో తెలుసుకో, మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎవరు పగలు కొట్టినా మా తెలుగుదేశం నాయకులు ఏనాడు ఎప్పుడు కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. మాకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి, ఒక మంచి అలవాట్లు ఉన్నాయి. మేము ఎప్పుడు అలాంటి దుర్మార్గాలు ఎక్కడా చేయలే. గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలో మా కార్యకర్తలు ఎంతో నష్టపోయారు, అవమానాలకు గురయ్యారు, దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు. కానీ మేము అలాంటి చేయము. మా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తాడు. మా రాజుగారు, ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే రాజుగారు మంచి పరిపాలన ఇస్తాడు, ప్రజలను సుభిక్షంగా చూస్తాడని చెప్పి ఆ ప్రజలు ఓటేసి ఈరోజు బ్రహ్మరథం పట్టారు స్టేట్. కానీ మీకు అది జరగల. 175 కన్నా ఇంకెక్కువ వస్తాయని ఆశించారు మీరు. ఈ రోజు మీకు ఎందుకు వచ్చి 11? మీ పరిపాలన బాగా దుర్మార్గమైన పరిపాలన, నియంత పరిపాలన. ఆ పరిపాలనకి ప్రజలు విశ్వసింది. మీకు ఈ రోజు అన్ని పార్టీలు, ఏ పార్టీకి కూడా తెలుగుదేశం వాళ్ళు హాని చేయలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ హోదాల్లో పనులు చేయించుకున్నారు. కానీ 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో అనేకమైన ఇబ్బందులు అన్ని వర్గాల వారు, ఒక తెలుగుదేశం వర్గం, ఒక జనసేన వర్గం, బీజేపీ వర్గం, అలాంటి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అనేక రకాల కేసులు పెట్టుకున్నారు. వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చారు, వీళ్ళు ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విచ్చలవిడిగా వీళ్ళ ఇష్టానుసారంగా ఏది పడితే అది చేశారు, ఏది పడితే అది జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆయనవైతే కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజల కోసం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీ రామారావు పెట్టిన సిద్ధాంతాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు అదే బోధిస్తారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిమ్మ పగలగొట్టారని వాళ్ళు నిర్వహిస్తున్నది కరెక్ట్ కాదు. తెలుసుకుని గతంలో కూడా మాట్లాడటం చాలా చేశారు.
అప్పుడు కూడా అదే పార్టీ తగలబెట్టామని బ్యానరు అన్ని ఏదో పుకార్లు చెప్పి కార్యకర్తలు కూడా తోతెవరికి కొడతామన్నారు. ఇంకా సంస్థ పోలేదు వాళ్ళకి. కార్యకర్తలు ఇంకా డెవలప్, ఇంకా రోడ్డు మీద కర్ల పంచి అంటారు, ఇంకా రోడ్ల మీద ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా ఏదో చేద్దామని ఆలోచనలు ఇంకా ఉన్నారు. అది జరిగేది కాదు. అది మరి ఈ రోజు ఏ పార్టీలో ఉంటున్నావో నీకు అర్థం కావట్లేదన్నా, ఎక్కడ ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదన్నా. నువ్వు మాట్లాడే మాట మాకు బాధేస్తుంది. మొన్నటిదాకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిట్టి, అదే రఘుపతి గారిని తిట్టి, అదే నీ ఎమ్మడి నుంచి ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్ మాజీ మండల తిట్టినోడివి ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నది మరి మీకేమనిపిస్తున్నా కానీ మాకు తెలుస్తుంది కదా. కానీ సిపిఎం అగ్రనేత రేపల్ల నియోజకవర్గ తొలి శాసనసభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ మోటూరి హనుమంతరావు 23వ వర్ధంతి స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగింది. సిపిఎం నేతలు మోటూరి హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మన్లాల్ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు అగ్ర నాయకులుగా రాజ్యసభ సభ్యులుగా రేపల్లె నియోజకవర్గ తొలి శాసనసభ్యులు పాత రేపల్లె తాలూకా వెల్లటూరు గ్రామంలో ఒక పేద రైతాంగ కుటుంబంలో జన్మించారు. ప్రజాశక్తి తెలుగు వార్తాపత్రిక స్థాపకుడు మరియు సంపాదకులు. 1948లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నిరంతరం రైతు కార్మిక ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి హనుమంతరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వై కిషోరు, కెవి లక్ష్మణరావు, కె ఆశీర్వాదం, జి డానియల్, వై నవీన్, జి ధర్మరాజు, బి అగస్టిన్, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారు, జోహార్ కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారు. మోటూరి హనుమంతరావు గారు సిపిఎం అగ్రనేతగా రేపల్లె ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో తొలితరం ఉద్యమ నిర్మాతల్లో ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి సిపిఎం అగ్రనేత, రేపల్లె నియోజకవర్గం తొలి శాసనసభ్యులు, రేపల్లె ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా, రేపల్లె ప్రాంతం నుంచి రాజ్యసభకి మొట్టమొదటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా కూడా మోటూరి హనుమంతరావు గారు ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి. మోటూరి హనుమంతరావు గారు రేపల్లె నియోజకవర్గం, పాత రేపల్లె నియోజకవర్గంలో వెలటూరు గ్రామంలో జన్మించిన వ్యక్తి. 23వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం వివిధ కమిటీల స్థాయిలో మోటూరి హనుమంతరావు గారు వర్ధంతి నిర్వహించడం జరుగుతోంది. మోటూరి హనుమంతరావు గారు రైతాంగ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ దళితులు, గిరిజనులు, చేనేత కార్మికులు, వ్యవసాయ కార్మికులు అనేక ప్రజా ఉద్యమాల్లో కీలకమైన పాత్ర వహించారు. విద్యార్థి వయసులో ఉన్నప్పుడే భగత్ సింగ్ ఉద్యమాలతో ఉత్సాహమైనటువంటి స్వతంత్ర ఉద్యమ పోరాటాల్లో కానీ, లేదు ఎమర్జెన్సీ కాలంలో కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కానీ జైలు జీవితాలు, రాష్ట్ర జీవితాలు గడిపినటువంటి వ్యక్తి మోటూరి హనుమంతరావు గారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని కమ్యూనిస్ట్ పార్టీ నేతగా ఎదగటము. మోటూరి హనుమంతరావు గారు సాహిత్యం పట్ల ఉన్నటువంటి వీటన్నిటి ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రజాశక్తి సంపాదకులుగా, ప్రజాశక్తి వ్యవస్థాపకులు, ప్రజాశక్తిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో సంపాదకులుగా దీర్ఘకాలం పాటు వ్యవహరించడం, ప్రజాశక్తి పత్రికని పెంపొందించే దాంట్లో కూడా మోటూరి హనుమంతరావు గారి కీలకమైన పాత్ర. ఈ లంక గ్రామాలకు సంబంధించి కానీ, పాత రేపల్ల తాలూకా సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి వాటర్ స్కీములకు సంబంధించి కానీ, భూముల సమస్య మీద సంబంధించి కానీ వీటన్నిటి మీద మోటూరి హనుమంతరావు గారు ఎన్నెలని కృషి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన భావాల వ్యక్తులు వాటన్నింటినీ చివరిదాకా ఆయన చనిపోయేంత వరకు 83వ సంవత్సరం, ఆయన చనిపోయేంత వరకు 2001వ సంవత్సరం వరకు ఆయన దీర్ఘకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించారు. మోటూరి హనుమంతరావు గారు ఆశయ సాధన కోసం, భవిష్యత్తులో ఆ రకమైనటువంటి కృషి చేయడం కోసం సిపిఎం పార్టీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృషి చేస్తామని చెప్పేసి ఘనమైనటువంటి నివాళులు మోటూరి హనుమంతరావు గారు తెలియజేస్తున్నారు. జోహార్ కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారు, జోహార్ కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారు. ఎవరి స్వార్థం వారు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పక్కవారికి సాయం చేయాలని దృఢత్వంతో తల్లిదండ్రుల్ని స్మరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం పరిధిలో తురుమెల్ల గ్రామానికి చెందిన అబ్బాయి గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య అనంతలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎలమంచిలి మనోరమ ఆర్థిక సహాయంతో 55 మంది వయోవృద్ధులకు నూతన వస్త్రాలను మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. మనోరమ తురుమెల్ల గ్రామంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలియజేశారు. అమృతలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 104 వాహనం కొరకు 1.50 లక్షలతో షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు మస్జిద్ వద్ద దుకాణాల సముదాయానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు. కార్యక్రమంలో కొడాలి కోటేశ్వరరావు,
పావులూరు కాళిదాసు, నాదెండ్ల దివాకర్, కొడాలి అంజుజమ్మ, వెనిగళ్ల నిర్మల, సులోచన, ఆలపాటి మాలతి, సింధు తదితరులు పాల్గొన్నారు. అమర్తూరు గ్రామంలోని నిరుపేదలు మరి అనాథులుగా ఉండి మరి బాగా వృత్తులు ఇక్కడికి వచ్చిన వారు కాకుండా ఇంకా మంచంలోనే ఉన్న వారికి సదుద్దేశంతో కొత్తపల్లి అబ్బయ్య గారి పాటయ్య గారి కుమారుడు అబ్బయ్య గారు వారి సతీమణి అనంతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె యలమంతి మనోరమ్మ గారు వీరు తిరుమలలో కాలేజీ ఒకటి పెట్టి ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగాలు రావడానికి ప్రముఖంగా దాన్ని నిర్వహించారు. అవి కాకుండా ఇప్పటికీ తనకి వాళ్ళ భర్త గారి పెన్షన్తో ఉంటూ మరి వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బుల్ని మరి సుమారు మన గ్రామంలోనే హాస్పిటల్లో 108, 104 మరి అది పేదలకు ఉపయోగపడుద్ది. ఆ రెండు ఉండటానికని చెప్పి 1,00,000 ఇవ్వడం జరిగింది. అట్లాగే ముస్లిం సోదరులకి మరి మసీదుకి ఆదాయం రావాలనే ఉద్దేశంలో వాళ్ళు గుట్లు కొట్టుకుంటానంటే ఆ అబ్బాయి గారు అనంతమ్మ గారి పేరు మీద ఆ రోజులు కూడా మరి వారికి కూడా 2,00,000 ఇవ్వడం జరిగింది. ఈ కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మా పోటీ వాళ్ళని పిలిచి ఏదో కార్యక్రమం మన ముస్లిం సోదరులకి ఇస్తారు వీళ్ళకి, అట్లాగే ముస్లింస్ కి బట్టలకి మరలా ఇప్పుడు మన గ్రామంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మనోరమ్మ గారు మరి రాలేదన్నా కూడా కాదని చెప్పి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్లలో భీమావారి పాలెంలోని పార్కులో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయోజక శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున శివాజీ ఛత్రపతిగా బిరుదు ఇచ్చి బంగారు సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేసిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందని తెలియజేశారు. 17వ సంవత్సరం నుంచి 72 కోటల్ని జయించి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వీరుడు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ రక్షకుడని, అందరూ వారిని ఆదర్శంగా తీసుకుని హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, కె శ్రీహరి, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు, మోదడుగు సూరిబాబు, ప్రధానోపాధ్యాయులు ఏ రమాదేవి, లక్ష్మీకుమారి, ఓగిరాల శైలజ, బైసాని అరుణకుమారి, కోట్రా పద్మ, రోజారాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 1674 ముందు మన దేశం ముక్కలుగా ఉండేది. వేరే రాజులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి కదా. ఎదుర్కొనేటప్పుడు ఆ పక్క రాజు అదే నైజం ఇప్పుడు ప్రజల్లో కూడా మా సమాజంలో కూడా వీళ్ళు ఒకళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళ పక్క ఏ నలుగురు కలిసి ఒక మంచి పని చేయలేకపోతున్నారు. ఏ నలుగురు కూడా సహృదయంగా సద్భావంగా చేయలేకపోతున్నారు. దానికి వివేకానంద చెప్తారు, మరి జలసి అవర్ బ్యాక్ బోన్ చెప్పుకోవాలి. మరి ఆయన 1674 సంవత్సరం జూన్ 6వ తేదీన ఈ కార్యక్రమం వీర శివాజీ మహనీయు జనయిత్రి మహారాష్ట్ర భూమి గోవిందు బోధల గురు తెరింగిన జాతి రంజత్తు సింగుతో రాణకెక్కిన జాతి అరికుంది సింహాల విహరలో ధామ పాంచనది పరిపూత పంజాబు సీమ. అలాగా ఇప్పుడు నాకు 64 ఏళ్ళు వచ్చినాయి. నేను ఇంతవరకు అది నేను మర్చిపోలేను అనమాట. ఆ రోజున గురువులు కూడా అట్లా మనసులో నాటుకున్నట్లుగా చెప్పారు. అమ్మ వాళ్ళు కూడా అట్లా నేర్పించారు. ఇప్పుడు ఒక మాస్టర్ గారు చెప్పారు సెల్లని ఈ రోజు ఒక అడ్మిషన్ ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ మండలంలోని రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు సేవలు అందించే విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని అమృతలూరు మండల తహసీల్దార్ డి కవిత పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ కవిత మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ల్యాండ్ కి సంబంధించిన అడంగల్ 1B వాటర్ ట్యాక్స్ వసూళ్లు, భూ సమస్యల పరిష్కార తదితర సేవల గురించి వివరించారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య, ఎంఆర్ఐ ఫణికుమార్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, నవీన్, మండల గ్రామాల్లోని రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
అంటే మనకి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని జూన్ 20, 1786లో ఎస్టాబ్లిష్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా. అప్పటి నుంచి మనకి రెవెన్యూ అన్ని ల్యాండ్ మ్యాటర్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్స్ విషయంలో అయితేనేమి, అప్పుడంతా విఆర్ఓ మాన్యువల్గా వచ్చి కట్టించుకోవడం కానీ అంతా సర్వీసెస్ మొదట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఒక వాటర్ ట్యాక్స్ ఆన్లైనే అయిపోయింది, ఒక ల్యాండ్ ఇష్యూస్ కానీ ల్యాండ్కి సంబంధించి మీకు ఒక అడంగలు 1B లేకపోతే మీ పాస్బుక్లు ఇష్యూ చేయడం. ఒకప్పుడు మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు, తహసీల్దారు ఆర్డీఓ గారు సంతకాలు పెట్టి తర్వాత రెండు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. అలా చిన్నగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, చిన్నగా సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోతుంది. ఇంకా సింప్లిఫై చేయడానికి సర్వీసెస్ మొత్తము కూడా రెండుగా ఇచ్చే పాస్బుక్లు కూడా ఇప్పుడు ఒకటే పాస్బుక్ అయిపోయింది, అది కూడా ఆన్లైన్ అయిపోయింది. తర్వాత ఆ ఒకటే పాస్బుక్ మీద ఒకళ్ళ సంతకం పెడితే సరిపోతుంది అన్నారు, తర్వాత ఆన్లైన్ అయిపోయింది, అసలు డిజిటల్ అయిపోయి మొత్తం ఇంకే ఇంటి వరకు. ఒకప్పుడు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మీకే ఇంకా అన్ని ప్రతిదీ కూడా టెక్నాలజీ డెవలప్ అవడంతో పాటు అన్ని సింప్లిఫై అయిపోతున్నాయి ఈజీగా. అంటే రైతుల ఇళ్ళకే వచ్చేస్తున్నాయి పాస్బుక్ కూడా, సర్వీసెస్ అన్నీ కూడా. అండ్ ఈరోజు అంటే ఆ విధంగా సర్వీసెస్ అన్నీ కూడా ఇంకా మోర్ దెన్ ఎన్నో సర్వీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిదీ కూడా ఒక మండలంలో ఏ సర్వీసెస్, మెజారిటీ సర్వీసెస్ అన్నీ కూడా ఒక భూమి సమస్యలు అయితేనేమి, అట్లానే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితేనేమి, పిల్లలకి సంబంధించి ఇన్కమ్ అయితేనేమి, అట్లా రకరకాలుగా ఎన్నో రకరకాల సర్టిఫికేట్స్, భూ సమస్యలు అయితేనేమి, ఏవైనా కూడా ఒక మెజిస్ట్రీరియల్ సెక్షన్స్ కానీ దానికి సంబంధించి కీలక పాత్ర ఒక మండల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి అందుతున్నాయి ప్రజలకి అందరికీ కూడా. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ టైం నేను కూడా యాక్చువల్గా ఇప్పటివరకు జరుగుతుందని అనుకున్నాను. మా డీటీ గారు చెప్పారు, లేదు ఫస్ట్ టైం ఇప్పుడు రెవెన్యూ డేగా సెలబ్రేషన్స్ చేయడము అనేది 26/1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఎస్టాబ్లిష్ అయింది మనకి. అప్పటి నుంచి ఎన్నో సర్వీసులు జరుగుతున్నాయి, అందజేస్తున్నాం ప్రజలందరికీ కూడా. ఒక ఈ 26/2024 నుంచి రెవెన్యూ డేగా సెలబ్రేషన్స్ చేసుకోండి, రెవెన్యూ డేగా చేసుకుందాం ప్రతి సంవత్సరము కూడా ఇంక నుండి అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించి కలెక్టర్లకి, తహసీల్దార్కి, అంటే దీన్ని ఏంటంటే రెవెన్యూ డే ఏంటి సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. అంటే గ్రామంలో ప్రతి రైతులకి కూడా పిలిచి రైతులకి అవేర్నెస్ ఇవ్వండి. అసలు అడంగల్ ఎలా ఉంటుంది, రికార్డ్స్ డిస్ప్లే చేయండి. అంటే అడంగల్ ఎలా ఉంటుంది, 1B, RSRలు ఎలా ఉంటాయి, ఎలా ఎప్పుడు అందజేస్తామో వాటి గురించి ఏంటి, ఏమేమి సర్వీసులు అందజేస్తుంది, ఇవన్నీ కూడా మీకు తెలియనివైతే కాదు, అందరికీ తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.